హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. ఫీజు రివంబర్స్మెంట్ బకాయిలనైతే విడుదల చేసినట్లయితే సమాచారం అండి. ఒక కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఈ నిధులు అనేవి డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో జమ అవుతున్నట్లయితే సమాచారం. ఎంత అమౌంట్ జమ అవుతుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. అదేవిధంగా ఏ ఇయర్కి సంబంధించి ఈ అమౌంట్ అనేది ఖాతాల్లో జమ అవుతుంది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే 258 కోట్లు ఫీజు రివంబర్స్మెంట్ విడుదల చేసినట్లయితే సమాచారం అండి. ఏపీ ప్రభుత్వం అయితే 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన 258 కోట్లు ఫీజు రివంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. ఈ మొత్తాన్ని కాలేజీల ఖాతాల్లో జమ చేసింది. 4,000 కోట్లకు పైగా బకాయిలను విడతల వారీగా ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలోనూ దాదాపు 1,200 కోట్లను విడుదల చేసింది. గతంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తుండగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఏదైతే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలు ఉన్నాయో అవి మాత్రం కాలేజ్ అకౌంట్లోనే జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఇప్పుడు విడుదలైనటువంటి 258 కోట్ల ఫీజు రివంబర్స్మెంట్ అమౌంట్ అనేది డైరెక్ట్గా కాలేజీల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. దీన్నే ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది అనడం జరుగుతుంది. ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది డైరెక్ట్గా కాలేజీల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎంటీఎఫ్ అమౌంట్ అనేది తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఫీజు రివంబర్స్మెంట్ బకాయిలు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేసినట్లయితే సమాచారం అండి. ఈ నిధులను నేరుగా ఆయా కాలేజ్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుండగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రివంబర్స్మెంట్ విధానంలో అనేక మార్పులు చేసినట్లయితే సమాచారం అండి. గత ప్రభుత్వం హయాంలో ఫీజు రివంబర్స్మెంట్ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం విద్యా సంస్థలు ఆర్థిక నిర్వహణను సులభవంతం చేసేందుకు నేరుగా కాలేజ్ అకౌంట్లోనే ఈ నిధులు అనేవి జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, కాలేజ్ అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ 258 కోట్లు ఫీజు రివంబర్స్మెంట్ బకాయిలు అనేవి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసినట్లయితే సమాచారం అండి. ఈ మొత్తాన్ని డైరెక్ట్గా కాలేజీ యొక్క ఖాతాల్లో అకౌంట్లో జమ చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గత బకాయిలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 4,000 కోట్లకు పైగా ఫీజు రివంబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉండగా కూటమి ప్రభుత్వం వాటిని విడతల వారీగా చెల్లిస్తున్నట్లయితే సమాచారం అండి. దీని గురించి ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రస్తావన అయితే తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ విడుదల ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఒకేసారి కాకుండా దాదాపు విడతల వారీగా ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం. సో ఈ బడ్జెట్ విడుదల చేసిన తర్వాత దాదాపు ఒకేసారి 1,200 కోట్లు ఫీజు రివంబర్స్మెంట్ నిధులు అనేవి విడుదల చేసినట్లయితే సమాచారం అండి. కాలేజ్ యాజమాన్యాలకు భారీ ఊరట కలిగించింది. తాజాగా విడుదల చేసిన 258 కోట్లు కూడా బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థులకు మాత్రమే ఇవనేది చెల్లుబాటు అవుతాయంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు కాలేజీ యొక్క సిబ్బందికి ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ఊరటనైతే లభించడం జరిగిందండి. సో 258 కోట్లు ఫీజు రివంబర్స్మెంట్ డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, రాబోయే రోజుల్లో విడతల వారీగా కూడా ఈ ఫీజు రివంబర్స్మెంట్ డబ్బులు అనేవి విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది మీ కాలేజ్ ఖాతాలో జమ అయిందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే జన్మభూమి అనే వెబ్సైట్లో మీరైతే సింపుల్గా మీ యొక్క యూజర్ ఐడి ఇచ్చేసి మీరైతే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇవాళ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఫీజు రివంబర్స్మెంట్కి సంబంధించి వచ్చిన అప్డేట్ని 1 by 1 అయితే తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.